రైట్. వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. లగచర్ల భూసేకరణ, నీటి తరలింపు, సీఎం వరంగల్ పర్యటన, తెలంగాణలో పండుతున్న పంటలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటూ ప్రాజెక్టును 11 నెలలు పడుకోబెట్టారంటూ విమర్శలు చేశారు. కొడంగల్ ఫార్మా సిటీకి భీమా నుంచి 7 టీఎంసీ నీళ్లను తరలించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిందని చెప్పుకొచ్చారు. వనపర్తి కానీ మక్తల్లో కొంత భాగం కానీ కోలాపూర్ ప్రాంతం కానీ భీమా నుంచి వచ్చేటువంటి బారవాటకం ఉన్నటువంటి ప్రాంతాలకు ఇది గొడ్డలిపెట్టు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనాలోచితంగా ఇదివరకే సేకరించినటువంటి ఫార్మా భూములు ముచ్చర్ల దగ్గర, రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్ల దగ్గర సేకరించినటువంటి భూములు సుమారు 14,000 ఎకరాలు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సేకరించి సిద్ధంగా పెట్టింది ఫార్మసీ. అక్కడ అలాట్మెంట్స్ ఇచ్చి అక్కడ నిర్మాణాలు తలపెట్టి ఫార్మసిటీ అక్కడ వచ్చేటువంటి ఏర్పాటు చేయాల్సిన పని చేయకుండా దాన్ని రద్దు చేసేసి కొత్తగా నేను కొడంగల్ తీసుకొని పోయి అక్కడ ఏర్పాటు చేస్తాను వద్దంటున్న ప్రజల దగ్గర, వద్దంటున్న గ్రామాల దగ్గర జబర్దస్త్ చేసి పోలీసులను పెట్టి బలవంతంగా భూములు గుంజుకొని మేము ఇక్కడే పెడతామని జిద్దుపోయి అక్కడ అవసరమైనటువంటి నీళ్ల కోసం గోదావరి నీళ్లు తెచ్చేటువంటి ప్రయత్నం ఏం లేకుండా ఉన్న కొద్దిపాటి కృష్ణా నీళ్ల నుంచే ఇది ఇప్పటికే ఉన్న నీళ్లు సరిపోతలేవు కృష్ణాలో, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 7 టీఎంసీలు లగచర్ల ఫార్మాసిటీకి తీసుకుపోతామని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేయడం అనేటువంటిది ఇది అనాలోచితమే కాదు, మూర్ఖపు చర్య అవుతుంది. ఒకవేళ చేపడితే పాలమూరు జిల్లా ప్రజల నోట్లు మట్టి కొట్టినట్లయితుంది. పాలమూరు జిల్లా బిడ్డనని చెప్పుకునేటువంటి